పాప మొన్న సూసైడ్ చేసుకుంది సార్. బయట ఇప్పుడు ఫోన్ల ద్వారా చాలా ఇదైతున్నారు. ఫోన్ అదే. వద్దు, నీ ఎడ్యుకేషన్ మొత్తం అయ్యాక నీకు ఫోన్, మంచి ఫోన్ నీకు నేను ఇస్తాను అని చెప్పాను. ఇంత మంచిగా ఉండే పాపకి ఏమైంది అని ఎన్నోసార్లు అడిగాను మేడం. నేను ఏం చెప్పట్లేదు సార్ మాకు. ఇంకా తన ఫోన్ చూసినాక నాకు ఇంకా చాలా ఇదైపోయింది. అప్పుడు అన్ని గుర్తుకొచ్చినాయి. కాదండి, ఫోన్ ఏమన్నా చెక్ చేశారా మరి మీరు? ఫోన్ చూసాను కానీ తన పాస్వర్డ్ చెప్పట్లేదు మేడం. నీకు ఫోన్ ఎక్కడిది నానా? ఫోన్ ఎక్కడిదిరా? నా ఫోన్ మా మమ్మీ డాడీకి తెలియకుండా నాకు పాకెట్ మనీ కొంచెం కొంచెం ఇస్తే, అలాగే ఇంట్లో డబ్బులు కొని దొంగతనం చేసి నేను ఫోన్ కొనుక్కున్నాను. నార్మల్ ఫొటోస్ కూడా తను మార్క్ చేసి నాకు శాంపిల్ కూడా పంపించాడు. మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా డబ్బులన్నీ ఇచ్చేస్తాను, నేను డబ్బులు కావాలి లేకపోతే ఇవన్నీ బయట పెడతాను అని. లేదు సార్, నిజం చెప్పమ్మా స్నిగ్ధ. మా మమ్మీని అడగండి సార్ మీరు. అమ్మకి తెలియకే మమ్మల్ని అడిగిందిరా. అది నువ్వేమో వచ్చి చాలా ముందుకు వెళ్ళిపోయావు, దొంగతనాలు చేసేసావు, ఫోన్ కొనేసుకున్నావు. మీ మధ్యలోనే ఉన్న ఒక బ్లాక్ షీప్ అడు. ఈ వెబ్సైటు, ఈ యాప్ సేఫ్, ఈ సోషల్ మీడియా సేఫ్ కాదు అనేటటువంటి అంశాన్ని తీసేసి దేన్ని గుడ్డుగా నమ్మకూడదు, తల్లిదండ్రులను తప్ప. ఈ అమ్మాయి ఏంటంటే తల్లిదండ్రులను తప్ప అన్ని నమ్మేసి